పాత బుక్ స్టోర్లోని మసక వెలుతురు మూలలో అతను దానిని కనుగొన్నాడు. చిరిగిన అంచులు మరియు వెన్నెముక క్షీణించిన మురికి టోమ్. బంగారు రంగులో చిత్రించబడిన శీర్షిక ది గ్రేట్ సంభాషణ అని చదవబడింది. ఉత్సుకతతో అతను దానిని షెల్ఫ్ నుండి తీసివేశాడు మరియు అతను సంవత్సరాల నిర్లక్ష్యానికి గురికావడంతో పేజీలు రహస్యాలు గుసగుసలాడాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పుస్తకం సాధారణ కథల సేకరణ కాదు. ఇది ఆలోచనాపరులు, కలలు కనేవారి మరియు తిరుగుబాటుదారుల మనస్సులకు ఒక పోర్టల్. ప్రతి అధ్యాయం ఒక సంభాషణను కలిగి ఉంది, శతాబ్దాలుగా విస్తరించిన ఆలోచనల మార్పిడి. అతను తన అరచేతులపై శతాబ్దాల బరువును నొక్కినట్లుగా భావించి పదాలపై తన వేళ్లను గుర్తించాడు. అధ్యాయం ఐ ప్లేటో మరియు సోక్రటీస్. పురాతన ఏథెన్స్లో సోక్రటీస్ ఉనికి యొక్క సారాంశాన్ని ప్రశ్నించాడు. అతని శిష్యుడు ప్లేటో వారి చర్చలను తత్వశాస్త్రం యొక్క పుట్టుకను రికార్డు చేశాడు. వారు అగోరాలో కూర్చున్నారు, చుట్టూ పాలరాతి స్తంభాలు మరియు ఆసక్తిగల ప్రేక్షకులు ఉన్నారు. సోక్రటీస్ గాడ్ఫ్లై సత్యం కోసం ఉవ్విళ్లూరాడు, అయితే ప్లేటో ఒక మాస్టర్ హస్తకళాకారుడిలా రూపకాలను అల్లాడు. చాప్టర్ 2 డాంటే మరియు బీట్రైస్. ఫ్లోరెన్స్ యొక్క ఇరుకైన వీధుల్లో డాంటే ప్రేమ మరియు నిరాశలో ఓడిపోయాడు. అతని మ్యూజ్ బీట్రైస్ అతనికి నరకం, ప్రక్షాళన మరియు స్వర్గం యొక్క వృత్తాల ద్వారా మార్గనిర్దేశం చేసింది. వారి కవితా మార్పిడి భూసంబంధమైన హద్దులు దాటి దైవిక సత్యం యొక్క సంగ్రహావలోకనాలను బహిర్గతం చేసింది. చాప్టర్ 3 వోల్టైర్ మరియు రూసో. జ్ఞానోదయం. పారిస్లోని కొవ్వొత్తుల సెలూన్ల మధ్య వోల్టైర్ మరియు రూసో ఘర్షణ పడ్డారు. వోల్టేర్ తెలివి, వ్యంగ్యంతో అధికారాన్ని వక్రీకరించాడు. రూసో శృంగారభరితమైన గొప్ప క్రూరుడుగా నిలిచాడు. వారి ఉత్తరాలు విప్లవాలను రేకెత్తించాయి మరియు మనస్సులను మండించాయి. చాప్టర్ 4 హెమింగ్వే మరియు ఫిట్జ్గెరాల్డ్. స్మోకీ ప్యారిస్ కేఫ్లలో హెమింగ్వే మరియు ఫిట్జ్గెరాల్డ్ అబ్సింతేను సిప్ చేసి మానవ పరిస్థితిని విడదీశారు. హెమింగ్వే యొక్క కఠినమైన గద్యం ఫిట్జ్గెరాల్డ్ యొక్క లిరికల్ ఎక్సెస్తో ఘర్షణ పడింది. వారు సీన్ అంతటా అంతుచిక్కని గ్రీన్ లైట్ను వెంబడిస్తూ భ్రమలు అంచున నృత్యం చేశారు. చాప్టర్ బి ఆర్వెల్ మరియు హక్స్లీ. డిస్టోపియన్ భవిష్యత్తులో ఆర్వెల్ మరియు హక్స్లీ ఇంక్స్టెయిన్ పేజీల ద్వారా సంభాషించారు. బిగ్ బ్రదర్ యొక్క శ్రద్ధగల కన్ను గురించి ఆర్వెల్ హెచ్చరించాడు, అయితే హక్స్లీ సోమము మరియు ఆనందంతో మోహింపబడ్డాడు. వారి చర్చ స్వేచ్ఛ మరియు నియంత్రణ మధ్య పెళుసుగా ఉండే సమతుల్యతను సవాలు చేస్తూ కాలక్రమేణా ప్రతిధ్వనించింది. అధ్యాయం 6 మీరు మరియు నేను. అతను పుస్తకాన్ని మూసివేశాడు, అతని చెవులలో శతాబ్దాల ప్రతిధ్వనులు మోగుతున్నాయి. గొప్ప సంభాషణ కొనసాగింది మరియు అతను ఇప్పుడు దానిలో భాగమయ్యాడు. అతను తన మాటలు ఏమి జోడిస్తాడో, అతను ఏ సత్యాలను వెలికితీస్తాడో, ఏ భ్రమలను బద్దలు కొడతాడో అతను ఆశ్చర్యపోయాడు. అతను సందడిగా ఉన్న వీధిలోకి అడుగుపెట్టినప్పుడు వర్షం దుమ్ము కొట్టుకుపోయింది. అతని చేతివేళ్లపై సిరా మరకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అతను చదవడానికి, వ్రాయడానికి, నిమగ్నమవ్వడానికి, సంభాషణను సజీవంగా ఉంచడానికి ప్రతిజ్ఞ చేశాడు. ఆ పేజీలలో అతను కేవలం కథలను మాత్రమే కాకుండా మానవత్వం యొక్క కొట్టుకునే హృదయాన్ని కనుగొన్నాడు. ఒక వారసత్వం వ్రాయడానికి వేచి ఉంది. అందువలన అతను నడిచాడు, తల ఎత్తుకుని, సమయం మరియు ప్రదేశంలో విస్తరించిన స్వరాల కోరస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. అతని వెనుక పాత పుస్తకాల దుకాణం క్షీణించింది, కాని పదాలు మిగిలి ఉన్నాయి. తదుపరి అధ్యాయం, తదుపరి ద్యోతకం వైపు అతన్ని నడిపించే ఒక దారి. ప్రతి మనిషి చదవాలి, కేవలం ఆనందం కోసం కాదు, యుగాలతో సంభాషించడానికి, తనకంటే గొప్పదానిలో భాగం కావడానికి. అందుకే తన కథను ఒక్కో మాట రాయడానికి సిద్ధమై వర్షంలోకి దిగాడు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.